హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిట్స్. 20 రోజుల పాటు నిల్వ ఉండే టమాటా గోంగూర పచ్చడిని చూపించబోతున్నానండి. ఇలా మీరు ట్రై చేయండి ఒకసారి. కమ్మగా ఎంత బాగుంటుందో ఈ పచ్చడి. 20 రోజులు కాదు కదా, 2-3 రోజుల్లోనే తినేస్తారు. అంత బాగుంటుందండి ఈ గోంగూర టమాటో పచ్చడి. మీరు ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఈ పచ్చడి కోసం ఒక 3 టమాటాలను తీసుకొని నీట్గా కడుక్కొని పొడిగుడ్డతోటి తుడిచి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక పెద్ద కట్ట గోంగూరను తీసుకొని ఆకులు మాత్రమే ఒలుచుకొని ఒక 3 సార్లు కడుక్కొని నీళ్ళన్నీ వడిచిపోయాక ఒక పొడిగుడ్డ మీద వేసి నీళ్ళన్నీ ఆరిపోయే వరకు ఆరబెట్టుకోవాలి. మీరు ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చండి. ఇలా చూసారా, ఒక గబ్బిడి నిండా వచ్చింది ఆకు. అలాగే కొంచెం ఉంది. ఇదండి కొలత. ఇప్పుడు దీనికి కారానికి ఇక్కడ నేను ఒక 25 మంచి ఎర్రగా ఉండే ఎండుమిరపకాయలు, అలాగే ఒక 20 వెల్లుల్లిపాయలని తీసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడి కోసం ఒక కడాయిని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ 1 టీ స్పూన్ మెంతులు, ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత మనం తీసుకున్న ఎండుమిరపకాయలన్నీ వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోండి. ఇలా ఎండుమిరపకాయలు కొంచెం రంగు వచ్చిన తర్వాత దీనిలోకి ఇప్పుడు ఒక 10 పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు వేసుకొని ఇవి కూడా ఒకసారి కలుపుకొని ఇలా రంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి వీటన్నిటిని పక్కకు తీసి పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. అదైతే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇలా గోంగూరను వేసేసుకోండి. అలాగే మనం తీసుకున్న టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి ఇదంతా ఇలా అనుకొని మూత పెట్టేసి 1 నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసుకోండి. ఇలా మూత తీసుకొని అంతా ఒకసారి కింద నుంచి పైకి కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఆకు టమాటా మెత్తబడే వరకు ఉడికించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెడుతూ తీస్తూ, లేకపోతే అడుగంటుతుంది. అది ఉడికేలోపు మనం పక్కన పెట్టుకున్న మిరపకాయలు, మెంతులు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా చేసేయొద్దండి, బాగుండదు. ఇలా కొంచెం బరక ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. చూసారా, టమాటా గోంగూర అంతా ఇలా మెత్తబడిన తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 3 టీ స్పూన్ల కల్లుప్పు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీ దగ్గర ఇది లేకపోతే సాల్ట్ వేసుకోండి. ఇదంతా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి గరిటెతోటి ఇలా అంతా బాగా మెత్తగా మెదుపుకున్నట్టు అనుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే టమాటా అంతా దీనిలో కలిసిపోయి బాగుంటుంది. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారపొడిని అంతా వేసేసుకోండి. ఇది వేసుకొని ఇలా అంతా పచ్చడి, ఈ కారం అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించి ఈ ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోండి, లేకపోతే అడిగంటేస్తుంది. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలాక స్టవ్ ఆపేసేయండి. మీరు ఇదే స్టేజ్లో ఉప్పు కారం చెక్ చేసుకోండి. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మీకు సరిపోకపోతే దీనిలోకి 1 టీ స్పూన్ కారం, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు చూద్దాము. ఒక కడాయిని తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి కొంచెం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి. పోపు కొంచెం ఇలా వేగిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత ఇందాక మిగిలిపోయిన వెల్లుల్లిని ఇలా దంచి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొంచెం ఇంగువ, కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని ఈ పోపు అంతా బాగా వేగిపోయేటట్టు వేగించుకోండి. ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసేసుకొని అంతా పచ్చడి పోపు అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. అంతేనండి, టమాటా గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిని ఒక గ్లాస్ జార్లో పెట్టుకోండి. 20 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. చేసిన రోజు కాకుండా తర్వాత రోజు తినండి. దీని టేస్ట్ అదిరిపోతుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.